మాస్క్ ఏంటి భలే ఉందే ఇది. ఏంటి వరుణ్, ఎలా ఉంది ఊరు? ఊరు బాగానే ఉంది, కానీ ఆ రూమే చాలా ఇబ్బందిగా ఉంది. దేనికి? చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య చాలా ప్రశాంతంగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించాలి వరుణ్. ఏసీలో బ్రతకడం అలవాటైన వాడు ఇలా ఓసీగా ప్రకృతి మధ్యలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడేమైనా మనం శాశ్వతంగా ఉంటామా? మన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. అది సరే, ఇంతకీ ఈ ఊరికి నన్నెందుకు రమ్మన్నావు? మన ఆట క్రికెట్ టోర్నమెంట్ లాంటిది. లీగ్ మ్యాచ్లు ఒకచోట మొదలవుతాయి, ఫైనల్స్ ఇంకో చోట ముగుస్తాయి. ఇప్పుడు మనం ఫైనల్స్ ఆడుతున్నాం. సరే, ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఒక ప్లాన్ చెప్తాను, అది పర్ఫెక్ట్గా చెయ్యి. ఏంటది? భాను నీకు తెలుసు కదా, వాళ్ళది ఈ ఊరే. భాను వాళ్ళ అన్నయ్య పేరు శివ అని ఒకప్పుడు ఇదే ఊర్లో ఉండేవాడు. చిన్నప్పుడే ఊర్మిళ ఆంటీ కొడుకు రాముని చంపేసి శివ పారిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయినవాడు ఇప్పటి వరకు ఎవ్వరికీ కనపడలేదు. సంబంధం లేకుండా ఈ కథ నాకెందుకు చెప్తున్నావు? అందరూ మర్చిపోయిన దాన్ని అవకాశంగా తీసుకోవటమే నీలిమా స్పెషల్. ఇప్పుడు ఆ శివగాడిలా నువ్వు యాక్ట్ చేయాలి. అప్పుడే నేననుకున్నది సాధిస్తాను. నీ మాటలు వింటుంటే నువ్వేదో పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నావు. నాకు బెయిలిపిచ్చావు కదా అని నీకు సాయం చేద్దామని వచ్చాను. ఇలాంటి విషయాలంటే... చూడు వరుణ్, నిన్ను బయటికి తీసుకొచ్చాను అంటే మళ్ళీ డేంజర్లో పడేస్తాను అని కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను సాయం చేశాను, మరిప్పుడు నేను సాయం అడుగుతున్నాను. నేనే నీకు అపకారం చేయాలనుకోవట్లేదు. నిజమే. నేను విలని కాదు వరుణ్. నా అవసరం కోసం కొంతమందిని పంపిస్తాను, కొంతమందిని రప్పిస్తాను, అంతే. సరే, నాలోకి ఆ శివనెందుకు రప్పిస్తున్నావు చెప్పు. ఇప్పుడు శివ వచ్చాడు అంటే ఆంటీ ఊరుకోరు. వాడు ఏం చేసినా అదంతా భాను చేయించింది అన్నట్టు భాను మీదికి డైవర్ట్ అవుతుంది. వాళ్ళన్నయ్యతో కలిసి భాను ఈ నాటకం ఆడుతుందని నేను ప్రూవ్ చేస్తాను. అక్కడ మాస్క్తో చూపించావు, మరిక్కడ ఆ మాట మారిస్తే వీళ్ళు నమ్ముతారా? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు వరుణ్. ఆల్రెడీ అలాంటి ఒక మాస్క్ భాను వాళ్ళింట్లోనే పెట్టేశాను. ఓ, నువ్వు విలని కాదు నీలిమా, క్రిమినల్వి. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్తాను, పద. ఇదిగో, ఇది గన్ పౌడర్. దీంతో నువ్వేం చేయాలంటే సరే, అంటే ఇప్పుడు నేనే శివనన్నమాట. ఇంతకీ ఆ అసలు శివ ఎక్కడున్నాడో? అందరూ దోసపాడులో ఉన్నారు పార్దు. మనం కూడా వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. అందరితో పాటు ఆ నీలిమ కూడా ఉంది కదా, తనొక్కరితి చాలు అందరి మనసులు బాధ పెట్టడానికి, ఉన్న ఆనందాన్ని దూరం చేయడానికి. ఆ నీలిమకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి చాందని. మనం అందరం ఉన్నాం కదా, ఒక్క నీలిమ ఏం చేస్తుంది? అన్ని రకాలు వేసి బిర్యానీ చేసినా ఒక్క స్పూన్ విషం వేస్తే చాలు అందరూ పోతారు. ఈ నీలిమ ఆ విషం లాంటిది. దాంట్లో ఎంత విషం ఉన్నా దాని ఆటలు సాగనివ్వకుండా ఆపడానికి అక్కడ భాను బామ్మ ఇద్దరు ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసిందంటే అదే దోసపాడులో దాని తాట తీసేస్తారు. ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఇంతంతా నా కోసమే పుట్టిందా అని చూస్తున్నాను. పొగిడింది చాలు. ఈ పువ్వులేంటి? నీ నవ్వులకి పోటీగా తీసుకొచ్చాను భాను. ఓ, అయితే ఇటు ఇవ్వండి. నవ్వుతూ చేతిలో పట్టుకుని నిలబడతాను.
పూల విరహం తగ్గాలంటే నా చేత్తో నేనే నీ తల్లో పెడతాను. అబ్బో, ఇంతకీ విరహం ఎవరికో, మీకా ఆ పువ్వులకా? పూలు పట్టుకుని విరహవేదన అనుభవిస్తున్న నాకు ఏంటి పల్లెటూరు రాగానే కవిత్వాలు ఎక్కువ వస్తున్నాయి? ప్రేమించే భార్య కళ్ళ ముందుంది, కానీ దగ్గరికి రానివ్వడం లేదు. అందుకే ఈ విరహవేదన. సంతోషించాం కానీ ఆ పువ్వులిస్తే నేను తల్లో పెట్టుకుంటాను. నేనే పెడతాను. సరే. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా? నా తలలో కాదు, అక్కడ దేవుడు పట్టు ఉంది, అక్కడ పెట్టండి. వద్దులే, తీసుకో. అల్లరేదో చేసిందా? మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా? నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో. నాన్నా, తల్లి ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్నా. ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నాం. అవునా? మరి ఊర్మిళ వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారు నాన్నా. అది సరే గాని ఇప్పుడు మన ఇంట్లో ఎవరున్నారో తెలుసా? ఎవరు నాన్నా? చెప్పుకో చూద్దాం. భాను, నేను మీ అన్నయ్య పార్దు వచ్చాం. మీరింటికి వచ్చారా? అవును తల్లి, దారిలో నా కారు రిపేర్ అయి ఆగిపోయింది. వీళ్లే నన్ను ఇంటికి తీసుకొచ్చారమ్మా. ఇదిగో పార్దుతో మాట్లాడు బాబు. అమ్మా బాను. అన్నయ్య, నాన్నతో కలిసి మన ఇంటికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేం లేదమ్మా, దారిలో కారు ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు. చాందిని తీసుకొద్దామంది, తీసుకొచ్చానంతే. చాందిని చెప్పిందని కాదులే అన్నయ్య. ఎంత కాదనుకున్నా బంధాలు దూరం కావు. మనిషి కనిపించినప్పుడు మనసలా లాగుతుంది. అమ్మా బాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావు కదా? మేమిక్కడ బానే ఉన్నామన్నయ్య, కానీ మన అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది. అంతవరకు బయట ఎంత నవ్వుతూ ఉన్నా లోపల ఏదో లోటుంటుంది. బాను, నేను మీ నాన్నగారికి ఇస్తున్నాను, మాట్లాడు. తల్లి, కార్యక్రమం బాగా చేయండి. ఊర్లో అందరినీ మరీ అడిగానని చెప్పు, సరేనా? అలాగే నాన్న. బాను, ఏంటే అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడే రావడం? వంట పూర్తి చేసుకొని రావాలి కదా.